సో ఫైనలీ మన ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా పెళ్ళి ఒకటే పెండింగ్. హలో మోక్ష, అసలు టైమే తెలియట్లేదు కదా. మ్యాచ్ ఓకే అయినప్పటి నుంచి అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. డే ఏదో నైట్ ఏదో కూడా తెలియట్లేదు. అవునండి, నిజంగా నాకైతే ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. నిజంగా కలలాగే అనిపిస్తుంది. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్లా మాట్లాడితే నేను చూడలేను బంగారం. నువ్వు నరసింహ సినిమాలో నీలంబరివి, సౌందర్యవి కాదు. అర్జెంట్గా నీలో ఉన్న ఒరిజినల్ బయటికి. ఓ ఇదన్నమాట దీని ప్రాబ్లం. అమ్మా చూసించాలి కెళ్ళు. మమ్మల్ని మాట్లాడుకొని అమ్మా, మాకు కాస్త స్పేస్ ఇవ్వు. అమ్మయ్యా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి యాక్టింగ్ చేయలేక చస్తున్నా. ఇప్పుడు చెప్పు ఏంటి మ్యాటర్? అయినా రెగ్యులర్ డైలాగ్స్ ఏంటి? ఎంగేజ్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ పెళ్ళే, ఇదంతా కలలా ఉంది. కొంచెం అప్డేట్ అవ్వు. ఇవన్నీ మా మమ్మీ జనరేషన్ వాళ్ళ టాక్స్. కొంచెం మోడర్న్ అవ్వు. అంటే ఎలాగా? అంటే లైక్ పెళ్ళైన తర్వాత డైవోర్స్ తీసుకోవడానికి ఎన్ని మంత్స్ పడుతుంది, లేదా మీ మమ్మీ వాళ్ళకి మనం సపరేట్గా ఉండాలంటే ఎన్ని రోజులు పడుతుంది, అలా అన్నమాట. అంత షాక్ అవ్వకు, జస్ట్ కిడింగ్. ఈ సండే రోజు నేను బ్యాచిలర్స్ ప్లాన్ చేస్తున్నా. నీకు ఓకే కదా? ఈ సండేనా? ఈ సండేనే. ఎందుకు, నీకు రావాలని లేదా? హే వస్తాలే, మరి అంత టెంప్ట్ చేయకు. అసలే అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి. అమ్మయ్యా, థ్యాంక్స్, లవ్ యూ. సరే కానీ ఎవరెవరు వస్తున్నారు? ఎక్కువ మంది నేను ఇన్వైట్ చేయలేదు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ గెస్ట్ హౌస్కి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. మోక్ష, మీ అక్కను కూడా తీసుకురావచ్చు కదా. పాపం తనకు కూడా కొంచెం మనసు రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులని అలానే చెప్పు. నీకు చెప్పాను కదా శరణ్, ఆ ఇన్సిడెంట్ తర్వాత మా అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అసలు ఇంట్లో వాళ్ళతోనే సరిగ్గా ఉండట్లేదు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నీకు పెళ్ళెందుకే అని నన్నే కొడుతుంది. అరే కట్ చేయరా. అరే ఏం చేస్తున్నావు? చెయ్యవు. ఆ బాటిల్ ఆ బాటిల్. శరణ్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఐ లవ్ యూ. అబ్బాయిలు ఫస్ట్ చెప్పాలి కదే, నువ్వు చెప్తే ఎలా? ఏ అబ్బాయిలే చెప్పాలా ఏంటి? అవును, ఫస్ట్ మీరే చెప్పాలి. మీరు ప్రపోజ్ చేస్తే మేము తిప్పించుకొని యాక్సెప్ట్ చేస్తాం. హే నో నో, పాపం చాలా మంచోడే. హీస్ ఎ జెమ్. ఏంటే అప్పుడే పార్టీ మార్చేసావా? అలా కాదే, టు బీ వెరీ ఆనెస్ట్, శరణ్ని నేను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే ఐ ఫెల్ ఫర్ హిమ్. ఇంకా ఇట్స్ లైక్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్. అండ్ మేము మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు ఇంకా నచ్చేశాడు. ఎందుకో నా హార్ట్ నాకు చెప్పింది దట్ ఈస్ మైన్ అని. అబ్బో, హలో మాస్టారు, మీ రొమాన్స్ అంతా పెళ్ళాక చేసుకోండి. తొందర కేక్ కట్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకోవాలి. అసలే లివర్కి చాలా పని చెప్పాలి.
రే ఏంట్రా నువ్వు నా పర్వంతా తీసేలా ఉన్నావు? రే నేనేం చేశారా? వాళ్ళే తాగుని ఇచ్చారు, వాళ్ళని నడిచేయడం ఎందుకని తాగాను, దానికి కూడా నన్నే అంటావు. సరే కానీ ఇంక పోయి పడుకో, చాలా ఎక్కువైంది. రే నేను రానంటే బలవంతంగా తీసుకొచ్చావు, తీసుకొచ్చింది ఎందుకు? పడుకోటాగా? నీకు కావాలంటే నువ్వు వెళ్ళి పడుకో, నేను మాత్రం పడుకునేదేలే. అయినా 10 రోజులు మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నాను రా యూఎస్కి. కాస్త నన్ను ఫీల్ అవు నువ్వు. నీ సావు నువ్వు సావు, నేను పోతున్నా. ఆగరా, అసలే బాధల్లో ఉన్నాను రా, కాసేపు నాతో మాట్లాడు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. రే చరణ్, చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పింది ఏది కాదనిలేదురా, ఈ ఒక్కసారి వదిలేరా ప్లీజ్ రా. అదేరా, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కాదనలేదు కదా, ఇప్పుడు కూడా కాదనుకో. నేను మోక్ష చాలా ప్లాన్ చేసుకున్నాం రా, ప్లీజ్ రా అర్థం చేసుకోరా. నేను చెప్పేది నువ్వు వదిలేస్తా. ఇంతసేపు తొందరగా రా ప్లీజ్ 2 minutes. ఏంటో వీడు వీడు వదిలేలా లేడే. రే మోక్ష వెయిట్ చేస్తుందిరా, ప్లీజ్ రా అర్థం చేసుకోరా. బాయ్. ఒకసారి నా మాటను, ఆఖరికి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదరా. తేదీనా అమ్మ, నాది ఓ బతికేనా. ఏంటి మోక్ష ఒక 5 minutes ఆగలేవా? వాడు అసలే తాగేస్తున్నాడు, వాడిని ఎవరికైనా అప్పగించొద్దాం అనుకుంటే ఊరికే అనిసార్లు పిలిస్తే ఎట్లా? నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది శరణ్, అప్పుడే నా మీద గట్టి గట్టిగా అరిచేస్తున్నావు. నేను బయటికి నరసింహాలో నీలంబర్లా కనిపిస్తాను, కానీ లోపల సౌందర్య కంటే సెన్సిటివ్. ఓయ్ నిన్నే మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా పాప? సరే ఒకటి చెప్పు, నేను తిట్టే రేట్ నాకు లేదా? ఉంది కదా, మరి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? మరీ అంత హర్టింగ్ అనిపిస్తే నన్ను తిట్టు, పోనీ కొట్టు. వద్దులే. హ్యాపీయా? సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు అనిసార్లు పిలిచావు? నాకు ఒకసారి కాల్ చేయి. ముందే ఉన్నావు కదా, కాల్ ఎందుకు? చెప్పింది చేయి బే. హే ఇదెవరి ఫోను? నా జేబులోకి ఎలా వచ్చింది? నీ కాబోయే వైఫ్ నీకు తెలియకుండా చాలా కష్టపడి ప్లాన్ వేసి నీ పాకెట్లో పెట్టించింది కాబట్టి. అవునా, థ్యాంక్స్. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. తెలుసు నాకు, కానీ బాక్స్ పీస్ ఇవ్వచ్చు కదా. బాక్స్లో పెట్టిస్తే గిఫ్ట్ అవుతుంది, ఇలా ఇస్తే ప్రేమ అవుతుంది. అక్కడ ఏదో ఉంది చూడు. ఏ ఇదెప్పుడు కొన్నావు? అందరు అమ్మాయిలు బంగారం పెట్టుకుంటే అందంగా కనిపిస్తారంట, అదే అందమే బంగారం వేసుకుంటే ఎలా కనిపిస్తుందో చూడాలనిపించింది. గిఫ్ట్స్ ఇవన్నీ ఓకే, మరి అవన్నీ పెళ్ళైన తర్వాత. ఇప్పుడు అర్థమైందా అప్పటి నుంచి అంత కష్టపడి ఎందుకు పిలిచాను? అప్పుడప్పుడు అర్థం చేసుకోవాలి, ఓ అర్చేయకూడదు. నేను నీ మీద అరిచింది కోపంతో కాదే, వాడి మీద. ఓ షట్, వాడు అసలే తాగేస్తున్నాడు, వాడిని ఎవరికైనా అప్పగించొస్తా, ఆగురా. ఏడు ఎట్టెళ్ళాడప్పా? కొంపదీసి పైకి వెళ్ళాడా ఏంటి?
ఎంతలో ఏదో దూకేద్దాం. రే రే చరణ్, అమ్మా కొంచెం మావాడిని చూసుకోండి. థ్యాంక్స్ అండి, నేను వెళ్తున్నా మరి. ఓకే. నీకేమైనా పిచ్చా? లిమిట్లో తాగాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ, బట్ ఐ హేట్ యూ ఫర్ ద వే యూర్ టాకింగ్ టు మీ. తిట్టక సన్మానం చేయమంటావా నీకు? అసలు ఎందుకు అప్పుడు పడిపోయినా పోయేదిగా, హ్యాపీగా పైకి పోయేవాడిని. ఉండేవాడిని ఉద్ధరించాలి. ఇప్పుడు ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పిల్ల వదిలేసిపోయిందమ్మా, నీకేం తెలిసిద్ది? ఒక లవ్లో ఫెయిల్ ఉన్నాడు బాధ. ప్రతి సెకండ్ ఇక్కడ లోపల చాలా డిస్టర్బింగ్ ఉంటుంది తెలుసా? మీ అబ్బాయిలు బాధ కూడా పడతారా? ఎందుకలా అన్నా? ఎందుకంటే మీ అబ్బాయిలు అమ్మాయిని లవ్ చేసేదే ఒక ఇంటెంట్తో. ఏదర్ అమ్మాయి అందంగా ఉండాలి, లేదంటే డబ్బు ఉండాలి. నువ్వు కూడా అంతే కదా? అసలు నా గురించి ఏం తెలుసా అంత క్విక్గా జడ్జ్ చేస్తున్నావు? నేను ఆమెను ఫస్ట్ టైం ఎలా చూసానో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఆమె ఫేస్ చూసి ఏం లవ్ చేయలేదు. మరి ఇంకేం చూసి లవ్ చేసావు? ఇదిగో, నువ్వు చాలా డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నావు. నాది యూజ్ సర్టిఫికేట్ స్టోరీ, అవన్నీ ఏముండవు. సరే చెప్పు విందాం. ఇలా అన్నో బాగుంది. నేను ఆమెని ఫస్ట్ టైం ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే చూశాను. ఆమె ఫేస్కున్న మాస్క్, యాప్రాన్, హెయిర్ బ్యాండ్ పిచ్చిది. ల్యాబ్లో ఒక సొల్యూషన్ బదులు ఇంకో సొల్యూషన్ కలిపితే ల్యాబ్ మొత్తం స్మోక్తో నిండిపోయింది. ఫ్యాకల్టీ తనని తిడుతుంటే ఏం చేయలేక క్యూట్గా తలదించుకుని చూస్తున్నప్పుడు ఆమె ఇన్నోసెన్స్ని చూసి ఇష్టపడ్డా. మీరన్నట్టు ఆమె ఫేస్ను, ఆమె డబ్బును చూసి కాదు. సరేలే, తర్వాత ఏమైంది? 3 years దాకా బాగానే ఉన్నాం. కలిసి తిరగడాలు, కలిసి కాలేజీలకు వెళ్ళటాలు, లేట్ నైట్ కాలింగ్లు, వీటన్నిటి వల్ల వచ్చిన బ్యాక్లాగులు. అలా సరదా సరదాకే మా బీటెక్ లైఫ్ అయిపోయింది. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ నా దగ్గరికి వచ్చి లెట్స్ బ్రేకప్ అంది. ఏంట్రా అని అడిగితే నాలో ఏదో మ్యాజిక్ పోయిందంట. మ్యాజిక్కా? అదేంటి? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అడిగా. మ్యాజిక్ చేయడానికి నేనే మ్యూజిషియన్ కాదమ్మా అని. తనకేం అర్థమైందో ఏంటో, వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఫైనలీ యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు భావం చేసుకుని ఫారెన్ దుబ్బేసి. ఇప్పుడు అర్థమైంది ఆ మ్యాజిక్ ఏంటో. ఎగతాలు చేయకండి. అసలు ఎలా అండి మీ అమ్మాయిలు అంత ఈజీగా బ్రేకప్లు చెప్పి వెళ్ళిపోతారు? మేము ఎంత సఫర్ అవుతాం మీకు తెలుసా? అయినా మీకు హార్ట్ అనేది ఉంటేనే కదా మా హార్ట్ బ్రేకుల గురించి అర్థం అవటానికి. అవును, మీ పేరు? ప్రజ్ఞ. ప్రజ్ఞ గారు, నాకు కూడా చెప్పండి. లవ్లో బ్రేకప్ అయితే ఆ పెయిన్ మా అబ్బాయిలే తీసుకోవాలి, ఆ మాటలు మేమే పడాలి, లాస్ట్కి ఎర్రి పప్పులు కూడా మేమే అవ్వాలి. మీరేమవరా? హలో, నీ ఒక్కడి స్టోరీలోనే అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిలందరినీ జనరలైజ్ చేస్తావేంటి? చరణ్. చరణ్, నీ స్టోరీలో నువ్వు జెన్యూన్గానే ఉన్నావు, కానీ బయట అబ్బాయిలు అస్సలు లేరు. అబ్బో, ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ప్రజ్ఞ గారికి పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉన్నట్టుంది. కరెక్టేనా? అయితే షేర్ చేసుకోండి, మనసు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. నాకు మూడ్ లేదు. మీకు మూడ్ కావాలి అంతే కదా? ఏంటంటే అలా చూస్తున్నారు? అది పోసిన చూడటానికి కాదు, తాగడానికి. నా మాట నువ్వు పెగ్గెత్తి అని చెప్తాను. నాకు తాగాలని లేదు, వదిలేసే. తాగాలని లేదా, లేక అలవాటు లేదా? ముందు తాగేదాన్ని, కానీ బ్రేకప్ అయిన తర్వాత మానేశాను. ఇంట్రెస్టింగ్. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత తాగటం మొదలు పెడతారు, మీరేమో మానేశారు. నైస్. నా మాట నువ్వు పెగ్గెత్తండి.
వామ్ము ఏంటండి అది? నేనేదో సరదాగా తాగమన్నాను, మీరేంటండి ఒక ఉద్యమంలో తాగుతున్నారు? ఇప్పుడేం చూసావు, ఇంకా ముందు చూస్తావు. చూద్దాంలే కానీ ముందు మీ స్టోరీ ఏంటో చెప్పండి. లవ్ చేసే ప్రతి ఒక్కడు 100% తన లవ్ సక్సెస్ అవుతుందనే అనుకుంటాడు, కానీ హార్డ్లీ 10% మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ మిగిలిన 90%లో 50% రాంగ్ టైంలో లవ్ చేయడం వల్ల విడిపోతారు. ఇంకో 30% వాళ్ళ పేరెంట్స్ని బాధ పెట్టడం ఇష్టం లేక విడిపోతారు. ఇంకో 5% లాంగ్ రన్లో ఏ ఒక డిస్టర్బెన్సెస్ వచ్చి డివోర్స్ అన్నా తీసుకుంటారు, లేకపోతే మూవ్ ఆన్ అయిపోతారు. ఇంకొక 3% ఉన్నారే, పార్ట్నర్స్ యొక్క గోల్స్ కోసం రెస్పెక్ట్తో విడిపోతారు. ఆ మిగిలిన 2% ఉన్నారు చూడు, అవతల పార్ట్నర్ వాంటెడ్లీ వాళ్ళని చీట్ చేయడం వల్ల విడిపోతారు. నాలాగా. మా నాన్న వాడిని చూసినప్పుడే చెప్పాడు, వీరు కరెక్ట్ పర్సన్ కాదమ్మా అని. నేనే పిచ్చిదాన్ని, వాడిని పిచ్చి పిచ్చిగా లవ్ చేశాను. ఇలా చెప్తే నాకేం అర్థమైద్దండి? అసలు మీకు అతను ఎలా పరిచయం చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, దాని బర్త్డే పార్టీలో వాడిని కలిసా. స్టార్టింగ్లో కొంచెం క్లోజ్ అయ్యాం, తర్వాత వాడు నాకు తెలియకుండానే నన్ను లవ్లోకి దించేశాడు. అప్పుడప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళి సినిమాటిక్ డైలాగులు కొడితే ఇంప్రెస్ అయిపోయి పిచ్చిదాన్ని పడిపోయాను. ఒకరోజు సడన్గా వాళ్ళ ఫ్రెండ్కి 1 lakh అమౌంట్ కావాలని చెప్పి అడిగాడు. 2 monthsలోనే రిటర్న్ చేసేస్తా అన్నాడు. సర్లే 1 lakh మనకి పెద్ద మ్యాటర్ కాదని చెప్పి ఇచ్చేసా. వాడు 1 monthలోనే తిరిగి ఇచ్చేశాడు. చెప్పిన టైం కన్నా ముందే ఇచ్చేస్తే అతను మంచోడే కదండి. కదా, నేను కూడా అలాగే అనుకుని మోసపోయాను. ఏమైంది కిట్టు, ఎందుకంత డల్గా ఉన్నావు 1 week నుంచి? ఏం లేదులే. రే వాళ్ళు దొరకలేదురా, ఎస్కేప్ అయి ఉంటారా. పోనీలేరా, వదిలే. పోనీలే ఏంట్రా? అరే నీ మంచితనంతో 15 lakhs పోగొట్టుకున్నావు, అర్థమవుతుందా? పదే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. రేయ్, వాడు ఫ్రెండ్షిప్కి విలువ ఇవ్వడం నేను ఇస్తా. అరే అవి నీ బిజినెస్ కోసం దాచుకున్న మనీరా. కొంచెం నాకు కూడా చెప్తారా క్లియర్గా ఏమైందో? ప్రజ్ఞ, ఇది నీకు సంబంధం లేని విషయం, లైట్ తీసుకో. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? మీరు చెప్పండి. వీడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి. వాడింటికి అప్పులలో వస్తే ఏ సంబంధం లేని వీడు ఎక్కడెక్కడి నుంచో 10 లక్షలు తీసుకొచ్చి వాడికి ఇప్పించాడు. ఇప్పించిన 10 రోజులకే వాడు వాడి ఫ్యామిలీ మొత్తం ఎటో వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ దగ్గర మాట పోతుందని చెప్పి బయట 6% ఇంట్రెస్ట్కి అప్పు తీసుకొచ్చి అందరికీ క్లియర్ చేశాడు. పిచ్చోళ్ళలాగా వీడికి వచ్చిన శాలరీ అంతా వాటికే పోయేది. ఇలా కాదని చెప్పి వాళ్ళ నాన్న ల్యాండ్ అమ్మేసి అప్పులన్నీ క్లియర్ చేశాడు. నిన్న వాడు కనిపిస్తే పట్టుకొని 4 బీకాలి కదా, లేదా అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ అన్నీ ఇవ్వాలి. ఆ 2 చేయడంట వీడు. బిజినెస్ కోసం అని చెప్పి వీడు జాబ్ కూడా రిజైన్ చేశాడండి. లోన్ కోసం అని బ్యాంక్కి వెళ్తే ఏ బ్యాంకు లోన్ ఇచ్చేలా కనిపించట్లేదు. వీడు ఎలా బతాడో ఏం అర్థం అవ్వట్లేదు. హలో, ఎక్కడా? జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరనా, వస్తున్నా. రే వాడిని నువ్వు వదిలేస్తావేమో కానీ నేను వదలంటరా. రేయ్, వాడిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. అలాంటి వాడిని వదిలేస్తానంటావేంటి? మంచితనం ఉండొచ్చు కానీ మరీ ఇంత మంచితనం పనికిరాదు. ప్రజ్ఞ, ఇప్పుడు నేను ఇక్కడ పిలిచింది ఒక విషయం చెప్పడానికి. మన విషయంలో నేను ఒక డెసిజన్ తీసుకున్నా. ఏంటో అది? నాకు నీ నుండి ఒక 5 years బ్రేక్ కావాలి ప్రజ్ఞ. నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే నా దగ్గర డబ్బులు లేవు. టు బీ ఫ్రాంక్, బయట ఏ బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు నాకు. బయట నుంచి మనీ అరేంజ్ చేసుకుని నేను నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. నెల తిరిగితే ఇంట్రెస్ట్లు, రెంట్లు అని చెప్పి 100 టెన్షన్స్ ఉంటాయి. అందుకే నేను స్టేబుల్ అయ్యి కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు చాలా ఫోకస్డ్గా ఉందాం అనుకుంటున్నాను. మన ప్రేమ ఒక వీక్నెస్లో అవ్వడం నాకు ఇష్టం లేదు. తప్పుగా అనుకోకుండా నాకు ఒక 5 years టైం ఇవ్వు.
ఆ తర్వాత నేనే మీ నాన్న ముందుకు వచ్చి నిలబడతావు. అప్పుడన్నా కనీసం మీ నాన్నకి నేను నచ్చుతానేమో. బాగానే చెప్తున్నారా సినిమాటిక్ డైలాగులు? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నా. ప్రజ్ఞ, నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నా. నీ బిజినెస్కి ఎంత మనీ అవుతుంది? 20 lakhs వాడి బిజినెస్ కోసం, వాడి ఖర్చుల కోసం ఇంకో 10 lakhs, మొత్తం 30 lakhs తీసుకున్నా. ఆ 30 lakhs పోయే వాడు పోయా. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది వాడు అసలు బర్త్డే పార్టీకి వచ్చిందే నన్ను పడగొట్టడానికని. వాడు నాతో పాటు ఇంకొక 2 అమ్మాయిలు కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు. వామ్మో, పాపం అండి ప్రజ్ఞ గారు. ఏదో ఎంత మోసం చేశాడు మిమ్మల్ని. ప్రజ్ఞ గారు ఏంటండి అలా తాగుతున్నారు? మీ స్టోరీ ఇంకా అవ్వలేదా? నేను 30 lakhs పోగొట్టా. అయినా మా నాన్నను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఇంకేం చేస్తా, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అందుకే చేసుకుంటా అని చెప్పా. వెంటనే ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది. ఆ వెధవ మా నాన్నకి నెక్స్ట్ మినిట్లోనే ఒక వీడియో పంపించాడు. మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలోనే పంపించాడా? కాదు, నాకు తెలియకుండా నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే తీసిన వీడియో మా నాన్నకి పంపించి 1 crore డిమాండ్ చేశాడు. ఫస్ట్ టైం తెలుసా మా నాన్న కళ్ళలో కన్నీళ్ళు చూశాను. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసి వాడికి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేశా. నెక్స్ట్ మినిట్ మా నాన్నకి మెసేజ్ చేశాడు ఆ 1 crore వద్దని చెప్పి. భలే తిట్టారండి ప్రజ్ఞ గారు. ఏదో ఇంకోసారి మీ లైఫ్లోకి రాడు. తర్వాత 1 month అయ్యాక ఇంకో మ్యాచ్ వచ్చింది. ఈసారి మా నాన్నకి పెట్టిన వీడియోతో పాటు బోనస్గా ఏఐలో నా వల్గర్ వీడియో ఒకటి క్రియేట్ చేసి డైరెక్ట్గా పెళ్లి కొడుకే పంపించాడు. ఇంకేముంది, ఆ సంబంధం వాళ్ళు మా నాన్నకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. వాడి లైఫ్ అంబిషన్ అదే అన్నట్టుగా నా పెళ్లి ఫిక్స్ అవ్వడం, నెక్స్ట్ మినిటే ఆ వీడియో పెళ్లి కొడుకు పంపించడం. వచ్చిన సంబంధాలు అన్నీ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళ బాధ చూడలేక నేనే వెళ్ళి నాకు అసలు పెళ్ళే వద్దని చెప్పి గట్టిగా చెప్పేశా. పాపం అండి మీ నాన్న ఎంత బాధపడి ఉంటారు. అదే కదా మీ అబ్బాయిలు ఉన్నారే పెద్ద చెత్త నా డాష్ గాళ్ళు. మేడం, మీరు నా స్టోరీ మర్చిపోయినట్టున్నారు. సరేలే, నీ స్టోరీలో నా అమ్మాయి మోసం చేసింది, నా స్టోరీలో నా అబ్బాయి మోసం చేశాడు. ఇప్పుడు ఓకేనా? ఇలా అన్నారు బాగుంది. ప్రజ్ఞ గారు, మీరేం తిన్నట్టులేరు, ఏమన్నా తింటారా? నాకొద్దు. చెత్త ఏదో టాపిక్ రావడం వల్ల నా మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాకు ఆకలిస్తుందండి, కనీసం కంపెనీ కోసం ఉన్నారండి. సరే పద వెళ్దాం. ప్రజ్ఞ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే ఏమంటారు? నీకు తాగింది బాగా ఎక్కువైంది, మూసుకుని పడుకో అంట. లేదండి ప్రజ్ఞ గారు, ఐఎమ్ సీరియస్. మీరే చెప్పండి. మా నిద్రం లవ్లో ఆపోజిట్ పర్సన్స్ని నమ్మి మోసపోయాం. నాకైతే పెళ్లి మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, మీకైతే అసలు హోప్సే లేవనుకోండి. నన్ను అడిగితే మన ఇద్దరిది బెస్ట్ మ్యాచ్ అండి. మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఆనెస్టీ అయితే ఇంకా ఇంకా నచ్చింది. ఈ జనరేషన్లో నాకు మీలాంటి వాళ్ళు దొరకడం కష్టం అండి. అందుకే నా మాటిని నాకు ఓకే చెప్పండి, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. పోనీ మీరే నన్ను చూసుకోండి, ఎటు మీకంటే చిన్నోడే కదా, ఏమంటారు? హలో బాబు, ఏదో సినిమాలో హీరోలా ఫీల్ అయ్యి సినిమాటిక్ డైలాగులు కొట్టుకు. ఇదే ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పాటికి తాళి కట్టించుకునేది. చూసారా,
అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా మీరు తీసుకోలేదండి. అదండి మీరంటే. ఎటు నేను 10 daysలో యూఎస్ వెళ్ళిపోతున్నాను జాబ్ కోసం. మీకు ఓకే అంటే చెప్పండి, మీ డాడీతో నేను మాట్లాడతాను. ఏమంటారు? ఇంకేమంటాను, మజ్జిగ తాగి బజ్జోమంటాను. ప్రజ్ఞ గారు, నన్ను ఎందుకంటే మీరు సీరియస్గా తీసుకోరు? నేను నచ్చలేదా? మరీ హీరో అంత కాకపోయినా ఏదో బాగానే ఉంటాను కదా. చరణ్, ఇప్పటికే చాలా ఎక్కువ వాగేశావు, పోయి పడుకో. వీళ్ళందరూ డోర్ లాక్ చేసుకుని పడుకున్నట్టున్నారు. నువ్వు ఒకసారి కొట్టు. వాళ్ళకున్న నిద్రకి కొంపంతా కాలిపోతున్నా కూడా లేచేలా లేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కొంపంతా ఖాళీయేగా, ఎక్కడో చోట జాగా దొరకపోదా? పదండి చూద్దాం. సాంగ్స్ వింటారా? నీ సోది వినడం కంటే అదే బెటర్లే. పెట్టు సావు, కానీ కొంచెం మెలోడీస్ పెట్టు. ఓ అరిచేలా కాదు. ఎనీ ప్లేలిస్ట్? సమ్ కైండ్ ఆఫ్ BGM. ఓకే. వీళ్ళేంటి ఇక్కడే పడుకుని పోయారు? ఏమో. రే అక్క, రే చరణ్, లే అక్క. రే లేవరా. అక్క నిన్నే, తొందరగా లేకు. రే తొందర లేవు బే. ఏ ఏంట్రా అన్న, నువ్వు కూడా నాన్నలా తయారవుతున్నావు. అక్క అక్క మోక్ష, మీ అక్కను కూడా తీసుకురావచ్చు కదా. నీకు చెప్పాను కదా శరణ్, ఆ ఇన్సిడెంట్ తర్వాత మా అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నలుగురిలో తిరుగుతేనే కదా తను కూడా నార్మల్ అయ్యేది. సరేలే, నువ్వు కూడా మీ తమ్ముని తీసుకొని రా. 10 days తర్వాత యూఎస్ వెళ్తా అన్నాడు కదా, కొంచెం అందరం కలిసినట్టు ఉంటుంది. ఓకే, తీసుకొస్తా. ఓకే. ఈడెంత ఎంత సీరియస్గా చూస్తున్నాడు? మోక్ష వాళ్ళ అక్కవని నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు మాత్రం శరణ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పావా? తెలియకపోతే ఏమైతుంది, ఇప్పుడు తెలుసుకోండి, అయిపోతుంది. ప్రాబ్లం అది కాదండి బాబు, నేను ప్రజ్ఞని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అలా ఎలా కుదురుతుంది? ఇంపాసిబుల్. రే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? అవునరా అన్నయ్య, నేను ప్రజ్ఞని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. రే నైట్ తాగింది ఇంకా దిగలేదా? వదినా, సారీ వదినా, నైట్ ఎక్కువ తాగేసి ఇప్పుడు ఇలా వాగుతున్నాడు. నేను నైట్ అంతా ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. నాకోకే. పోయి వీడితే ఎలా ప్రజ్ఞ గారు? అయినా వీడి గురించి మీకు ఏం తెలుసని ఓకే చెప్పారు? 1 nightలో అలా ఎలా లవ్ పుడుతుందండి? సినిమాల్లో కూడా పుట్టదు అంత ఫాస్ట్గా. అవునా? సరే, మా ఇద్దరి సంగతి కొద్దిసేపు పక్కన పెట్టండి. మీ ఇద్దరికి ఎలా ఓకే అయిందో ఒకసారి చెప్పండి. ఏముంది, అమ్మ నాన్న మోక్ష ఫోటో చూపించారు, ఇద్దరికి ఓకే అనుకొని పెళ్లి చూపులకు పిలిచారు. ఒక 1 hour ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకున్నాం. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాం అనిపించింది, అందుకే ఇంక ఇంట్లో ఓకే చెప్పేశాం. సో 1 hourలో మీ ఇద్దరికి ఓకే అని డిసైడ్ అయిపోయారు. అలాంటిది మేమిద్దరం ఆల్మోస్ట్ 1 night మొత్తం స్పెండ్ చేసాం. ఆ తర్వాత ఓకే అనుకున్నాం. మీకంటే మేమే బెటర్ కదా. కానీ వాడు నీకంటే చిన్న అక్క. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరే? ఏంటక్క ఒక్క నైట్లో ఇంత మారిపోయావు? నాన్నకేం చెప్తావు? ఇంటికి వెళ్ళాక మనకు ఉంటుంది మోక్ష. వామ్మో, నేను ఇక్కడే ఉంటా. ఇంటికి వెళ్ళడం ఆ సాహసం నేను చేయలేను. రిలాక్స్ గాయస్, ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు? అవన్నీ మేము హ్యాండిల్ చేసుకుంటాంలే. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది? ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలి? మా ఇద్దరి మధ్య లవ్, ట్రస్ట్, కేర్, అండర్స్టాండింగ్, వీటన్నిటితో పాటు ఫ్యామిలీ కన్సెంట్. పైన చెప్పినవన్నీ నేను రాత్రి మా ఇద్దరి మధ్య కుదిరేసినాయి, ఒక్క ఫ్యామిలీ కన్సెంట్ తప్ప. ఎలాగో మీ ఇద్దరు పెళ్లితో మన 2 ఫ్యామిలీలు ఒకటైపోతాయి. ఇక అందులో పెద్ద ఇబ్బంది పడడానికి ఏముంది ఒప్పించడానికి? మమ్మల్ని ఒప్పించినంత ఈజీ కాదు ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించడం.
అది మేము చూసుకుంటాంలే కానీ ముందైతే ఇంటికి వెళ్దాం పదండి. మీ ఇద్దరు పెళ్లి పనులు అలానే పెండింగ్ ఉండిపోయినాయి. అవును సరే పద. ఈ మ్యాటర్ తెలిసాక మా పెళ్ళి అవుతుందా లేదా అన్న టెన్షన్ స్టార్ట్ అయిందిరా. నాకైతే ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఫికర్ మత్ కరో బాయ్, మేమునా మొత్తం చూసుకోటానికి. ఊరుకోరా, మీరున్నారనేరా నా బాధ.